హలో అక్క, మీ దిక్కొచ్చిందానే? ఏడనే మేం సుతా ఎప్పుడు వస్తాడా అని ఏటింగ్ చేస్తున్నాం. మన చిన్నాయనోళ్ళ ఊరికి గిట్లా పోయిండా? చిన్నబాబు నిన్ననే ఫోన్ చేసి నన్నే అడుగుతుండు మీ దిక్కొచ్చిండా బిడ్డ అని. హగరో సమ్మయ్య మామని అడిగినా మల్లయ్య బాపుని అడిగినా పత్తకు లేకుండా పోయిండనబట్టే. మరిగా ఎటు పోయినట్టు ఏడ తిరుగుతున్నట్టు గిట్లున్నది ఊర్ల పొంట ముచ్చట. ఇంతకు ఎవలంటే హానదేవుడు ఎటు పోయిండని దేశమంతా ఎంకులాడితే మీది బాజుకు తాండవం ఆడుతుండు. వామ్మో ఏందా వరద బండ్లను అమాంతం నూక్కబోతుంది. గుట్టల మీదకెళ్ళి చూడుండ్రి ఎట్లా ఉరుకొస్తుందో. ఇరాం లేకుండా ఆనలు చంపుతుంటే నదులన్నీ పొంగుడుతోటి హిమాచల్ ప్రదేశ్ లా గిది పరిస్థితి. జేసీబీల కాంచెలి పల్టీ కొట్టినాయి. ఓ పవర్ ప్రాజెక్టే అక్కర రాకుండా అయిందంటే చూడుండ్రిగా. ఇద్దరు కాలం చేస్తే ఇంకో 20 మంది కొట్టుకుపోయిండ్రట. జమ్మూ కాశ్మీర్ లో సుతా దంచుతుంటే కొండలు ఇరిగిపడి 7 బండ్ల ఆన్నే ఆగినాయి. ఒక్క పారే నది వంగే వరకు ఎటు వాళ్ళను తెలియక పిల్లర్ను పట్టుకొని నిలబడ్డాడు గీ కాక. గుజరాత్ లో ఓ గుడిని రౌండ్ అప్ చేసింది వరద. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ గట్టిగానే అరుచుకుంటున్నాయి ఆనలు. చాలా రాష్ట్రాలలో ఈ స్కూళ్లు కాలేజీలకు సెలవులు ఇచ్చిండ్రు. మీది బాజు కట్లుంటే ఇక మన తాన ఓ 2 జిల్లాలు తప్పితే ఏడా ఆనలు లేవు. నిజామాబాద్ లో పడుతున్న ఆనలకు వ్యవసాయం పనులు జోరైనాయి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ కాడ వాగులు వంగి మహారాష్ట్రకు రాకపోకలు బంద్ అయినాయి. చేపల షికారికి పోయి ఓ 2 కొట్టుకపోతే కాపాడటానికి తన్లాడిండ్రు గాని దొరకలే. మీది బాజుకు ఆనలు సరిచి కొడుతుండే వరకు జూరాల 12 గేట్లు ఎత్తుతే శ్రీశైలం దిక్కురుకుతుంది కృష్ణమ్మ. 4 రోజులు తెలంగాణ అంతటా ఆనలు కొట్టే కోపున్నదంటున్నారు ఆతవన సంగపోళ్ళు. ఎట్లుంటదో గాని కడమ జిల్లాలను సుతా జర మందలిచ్చిపో ఆనమ్మా. बाला पकड़ ले बाला समय धारा का